సో ఛానల్‌కైతే దాదాపుగా 10,000 వ్యూస్ వచ్చాయి గైస్. సో దయచేసి ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అంబటి అర్జున్ ఓవరాల్‌గా సీజన్ రివ్యూ ఎలాగుందో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో అర్జున్ ఎంట్రీ ఇవ్వకముందు టాస్క్‌లంటే రెండే 2 పేర్లు గుర్తుకొస్తాయి. ఒకటి వచ్చి పల్లవి ప్రశాంత్ అండ్ 2 వచ్చి యావర్. అర్జున్ ఎంటర్ అయిన తర్వాత అది మొత్తమే మారిపోయిందని చెప్పాలి. సో అర్జున్ ఇద్దరిని డామినేట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ని. అర్జున్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇతను చాలా హైట్గా ఉండారు అండ్ అలాగే చాలా స్ట్రాంగ్. ఇతను చాలా టాస్క్లు బాగా ఆడతారని అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టు అర్జున్ చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి టాస్కుల్లో. తనైతే చాలా సొంతంగా ఆలోచించి ప్రతి టాస్క్ తను సొంతంగా ఆలోచించి ఎగ్జిక్యూట్ చేస్తాడు ప్లాన్స్ని. సో తను చాలా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అర్జున్ ప్రతి టాస్క్ చాలా బాగా ఆడడం వల్ల చాలామంది అనుకుని ఉంటారు ఇతను చాలా ఈజీగా టాప్ 5కి వెళ్ళిపోతాడు అండ్ అలాగే యావన్ని కూడా దాటేస్తారని. బట్ మిగతా క్వాలిటీస్ వల్ల అర్జున్ టాప్ టాప్ 6లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అర్జున్ గురించి చెప్పాలంటే అర్జున్ ఎంట్రీ అయిన వారమే 2 గ్రూప్లుగా విడదీశారు. ఆ గ్రూప్లో ఉన్నప్పుడు మనకి చాలా ఆడియన్స్కి చాలా అర్థమైపోతుంది. తను చాలా ప్లాన్గా ఏదైనా టాస్క్ చాలా ప్లాన్గా చేస్తాడు. చాలా టాస్క్ అయితే విన్ అయ్యాడు. వాళ్ళు గెలవడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు అర్జున్ ఆ వీక్ అండ్ అలాగే కెప్టెన్ కూడా అయ్యాడు. నెక్స్ట్ వీక్ అయితే గులాబీపురం అండ్ జిలేబీపురం మనం 2 టీమ్‌గా డివైడ్ చేసినప్పుడు తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్కుల్లో కూడా తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ బాల్స్ కలెక్ట్ చేసే విషయంలో కానీ ఆ ప్లాన్ స్ట్రాటజీ వేసే విషయంలో కానీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ అలాగే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా ఒక ఫన్నీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో కూడా మిగతా వారి టాస్క్‌లు అయితే ఉన్నాయో తన పార్టిసిపేషన్ అనేది చాలా యాక్టివ్‌గా ఉందని చెప్పాలి. తన టాస్క్ ఇచ్చినప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత తను పోలీస్ గెటప్ ఏదైతే వేశాడో అమర్దీప్‌తో కలిసి ఆ చాలా టాస్క్ కూడా తను చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. ఇప్పుడు మనం అంతా పాజిటివ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం నెగెటివ్స్ కూడా చెప్పుకుందాం అర్జున్ గురించి. అర్జున్ 5 వీక్స్ చూసి రావడం వల్ల తనకు ఎవరు ఎలాంటి వాళ్ళో అనేది మొత్తం చాలా క్లారిటీగా ఉంది తన ముందు. అర్జున్ వచ్చే ముందు శివాజీ గారు టాప్‌లో ఉన్నారని అర్జున్‌కి చాలా క్లారిటీగా ఉంది. అర్జున్ అయితే శివాజీ గారినే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో, అర్జున్ గేమ్ ప్లాన్ అయితే తను డైరెక్ట్‌గా కాకుండా మిగతా వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తన ద్వారా శివాజీ గారిని అటాక్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గౌతమ్. గౌతమ్ ముందు నుంచి శివాజీ గారి మీద నెగెటివ్ ఒపీనియన్ ఉంది. అది పసిగట్టిన అర్జున్ గౌతమ్‌ని చాలా యూజ్ చేసుకున్నాడని చెప్పాలి. అది తన స్ట్రాటజీ అవ్వచ్చు. శివాజీ గారిని ఎక్స్‌పోజ్ చేయడంలో. బట్ అర్జున్ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి ఆ విషయంలో. అలాగే యావర్తో జరిగిన ఇన్సిడెంట్ కూడా అర్జున్ కొంచెం నెగెటివ్ అయ్యాడు ఆ ఎపిసోడ్‌లో. అండ్ అలాగే శివాజీ గారితో జరిగిన వాళ్ళ వైఫ్ ఇష్యూ. దాని ద్వారా కంప్లీట్‌గా నెగెటివ్ అయిపోయాడు అర్జున్ ఆ ఎపిసోడ్‌లో. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏదైతే స్పా గ్రూప్ ఉందో వాళ్ళతో కొంచెం నెగెటివ్‌గా ట్రై చేశాడు. వర్కౌట్ అవుతుందని శివాజీ గారిని బ్యాట్ చేయడం కోసం. అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే ప్రశాంత్‌ని కూడా చాలా టార్గెట్ చేశారని చెప్పాలి. ఇక్కడ ప్రశాంత్ అండ్ యావర్ వీళ్ళిద్దరిని యూజ్ చేసి శివాజీ గారిని టార్గెట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా అయితే ప్రశాంత్‌ని. మీరు కనుక నామినేషన్స్‌లో గనుక చూసుకున్నట్లయితే నీకు ఇండివిడ్యువాలిటీ లేదు అని చెప్పి శివాజీ గారిని డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇలా ఇండైరెక్ట్‌గా కాకుండా డైరెక్ట్‌గానే అటాక్ చేసుంటే డెఫినెట్‌గా అర్జున్ టాప్ 4లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. బట్ మిగతా వారితో కంపేర్ చేసుకుంటే తనకు ఉన్న ఓటింగ్ చాలా తక్కువ కాబట్టి అర్జున్ టాప్ 6కి వచ్చాడు. ఒకవేళ అర్జున్ కనుక ముందు నుంచే వచ్చి ఉంటే అతను డెఫినెట్‌గా టాప్ 3లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తన స్ట్రాటజీ అండ్ తన స్ట్రెంగ్త్ ఇవి తన బలం కాబట్టి టాస్క్‌లు కూడా చాలా బాగా ఆడతాడు.
సో, ఇదంతా తను ముందే వచ్చి ఉంటే తనకు డెఫినెట్‌లీ టాప్ 3లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.